హరివర్ధన్ అయితే దేవాతో మిథునకి ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వే, పోలీసుల ఎంక్వైరీలో నీ శత్రువులు ఇదంతా చేశారని తెలిసిందని చెప్పేసి ఏడుస్తూ చెప్తాడనమాట. రౌడీ అయినా సరే నీకంటే మంచి భర్త తనకు దొరకడని నాతో చెప్పింది, నిరూపిస్తా అని చెప్పింది, నిరూపించింది కూడా. నువ్వు రౌడీ అయినా సరే గొప్పోడివి, మంచి గుణగణాలు ఉన్నవాడివి, అన్నిటికంటే ముఖ్యంగా తనని జాగ్రత్తగా చూసుకున్నావు. ఈ విషయాలన్నింటిలో నీ మీద నాకు నమ్మకం ఉంది. కానీ నీ కారణంగానే నా కూతురు ప్రాణాలకు ప్రమాదం ఉందనే భయం ప్రతి క్షణం వెంటాడింది. అందుకే నువ్వు నా కూతురికి భర్తగా సరిపోతావా లేదా అని నాలో నేను మానసిక సంఘర్షణ అనుభవించాను. అయినా సరే నా కూతురు నువ్వే సర్వస్వం అని నమ్ముతుంది కాబట్టి తన సంతోషం కోసం నా భయం కాస్త పక్కన పెట్టాలనుకున్నా. కానీ ఇప్పుడు నా భయమే నిజమైంది కదా. నీ కారణంగా నా కూతురికి చావుతో పోరాడే పరిస్థితి వచ్చింది. ఆ రోజు కిడ్నాప్, ఈ రోజు ఇది. ప్రతిసారి ఇలా అయితే ఎలా నమ్మకం వస్తుంది? కూతుర్ని పోషించలేని చేత కానీ వెధవైనా సరే ఏ తండ్రి అయినా భరిస్తాడు. కానీ కూతురు ప్రాణాలు పోతాయని తెలిసి ఎవరి దగ్గర కూతుర్ని ఉంచాలనుకోరు. దేవా, ఇప్పటి వరకు నేను బెదిరించాను, కానీ ఇప్పుడు కూతురే పంచప్రాణాలుగా బ్రతుకుతున్న ఒక తండ్రిగా వేడుకుంటున్నాను. దండం పెట్టి బ్రతిమలాడుతున్నాను. వెళ్ళిపోదేవా, నా కూతురు జీవితంలోంచి వెళ్ళిపోదేవా, ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటా. నా కూతుర్ని ప్రాణాలతో ఉండనివ్వు. నువ్వు పక్కనుంటే అది ప్రాణాలతో బ్రతకదు దేవా అని చెప్పేసి ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోతాడనమాట. ఇక దేవా అయితే హరివర్ధన్ దగ్గరికి వెళ్ళి కూర్చొని, సార్ ఈ విషయం గురించి నేను మీతో ఎప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు కూడా మాట్లాడకపోతే నా జీవితమే కోల్పోతాను సార్. మీ బాధ నాకు అర్థమైంది, నా బాధ కూడా మీరు అర్థం చేసుకోండి. మిథున నేను ఎంత దూరం చేసుకోవాలనుకుంటే అంత దగ్గర అయ్యాను. నాకు ఇప్పుడు అర్థమైంది, మిథున రాకముందు నా లైఫ్కి అర్థం లేదు, అసలు నా జీవితానికే అర్థం వచ్చింది. చెప్పాలి అంటే జీవితంలో తన జ్ఞాపకాలు తప్ప నాకు ఇంకేం గుర్తులేవు సార్. మన కోసం ప్రాణం ఇచ్చేవారు కేవలం ఒకరే ఉంటారని మా అమ్మ ఎప్పుడు చెప్తుంది. మిథునను కోల్పోయి నన్ను నేను కోల్పోలేను సార్. నా కోసం ప్రాణం ఇచ్చేంత ప్రేమ ఆ మిథునకు మాత్రమే ఉంది సార్. మిథున ప్రేమకు తల వంచాను. తనను ప్రేమించకుండా ఉండలేకపోయాను. మరి అంతలా ప్రేమించిన మిథున్ని నేను వదులుకోలేను సార్ అని చెప్పేశాను. కానీ నువ్వు మిథున్ను వదిలేసి వెళ్ళకపోతే తను నీ కారణంగా ఏ క్షణమైనా ప్రాణం వదిలేస్తుందని చెప్పేసి హరివర్ధన్ అయితే అంటాడనమాట. లేదు సార్, నా మిథునకు అలాంటి పరిస్థితిని నేను రానివ్వను, నా ప్రాణం అడ్డేసి కాపాడుతానని చెప్పేసి అంటాడనమాట. ఇప్పుడు కాపాడగలిగావా? ఒకవేళ నా కూతురు చనిపోయి ఉంటే ఏంటి పరిస్థితి? నా కూతురిని నువ్వు నాకు తెచ్చేవాడివా? మా కడుపు కొద్ది తీర్చేవాడివా? నీకు తన మీద ప్రేమ లేదా అని అనడం లేదు. దయచేసి మా బాధను అర్థం చేసుకో. ఈ క్షణమే నా కూతురుని వదిలేసి వెళ్ళిపోదేవా, ప్లీజ్ వెళ్ళిపో అని చెప్పేసి అనగానే, సార్ మిథున్ని వదిలేసి వెళ్ళాను, నా మాట వింటుంటే నాకు ప్రాణం పోయినట్లుంది సార్. అలాంటిది నేను మిథున్ని వదిలేసి ఉండగలనా అని చెప్పేసి దేవా అనగానే, నువ్వు ఉంటే మిథున ప్రాణాలే పోతాయి దేవా అని చెప్పేసి అంటాడనమాట హరివర్ధన్. సార్ మిథునికి ఏం కాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటా ఒక్క అవకాశం ఇవ్వండి సార్ అని చెప్పేసి అనగానే, నీకు అవకాశం ఇవ్వడం అంటే నా కూతురు ప్రాణాలు నీ చేతిలో పెట్టడం అవుతుందని చెప్పేసి హరివర్ధన్ అయితే అంటాడనమాట. అయ్యో అలా కాదు సార్, మిథున దూరం అయితే నేను కూడా బ్రతకలేను సార్. నాకు తెలియకుండానే మిథున్ని నేను అంతగా ప్రేమించేశాను. నేను దూరం అయినా కూడా మిథున బ్రతకలేదు సార్ అని చెప్పేసి అంటాడనమాట. ఇక హరివర్ధన్ అయితే, నీకు తన ప్రేమ కావాలన్నా మిథున బ్రతికి ఉండాలి కదా. మిథున లేకపోతే మీ ప్రేమ ఎలా బ్రతుకుతుంది? దయచేసి మిథున్ను బ్రతకనివ్వు, ఈ తండ్రి బాధ అర్థం చేసుకొని చెప్పేసి అంటాడనమాట. నా వల్ల కాదు సార్ మిథున లేకుండా బ్రతకడం, నా వల్ల కాదు సార్. మిథునే నా ప్రాణం అయినప్పుడు నా ప్రాణం నేను వదిలేసి ఎలా వెళ్ళిపోతాను? దయచేసి అర్థం చేసుకోండి సార్ అని చెప్పేసి అంటాడనమాట. ఇక హరివర్ధన్ అయితే, మిథున్ను నువ్వు ప్రాణంగా ప్రేమిస్తున్నమాట నిజమే అయితే నువ్వు ఇక్కడ నుంచి ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోవాలి. నిజమైన ప్రేమ ఎప్పుడు బలి కోరదు. నువ్వు చెప్పినట్లు నువ్వు మిథున్ను నిజంగా ప్రేమిస్తే ఇంకెప్పుడు నా కూతురిని కన్నెత్తి చూడకు. అలా కాదని నువ్వు ఇక్కడే ఉంటే నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలే, నా కూతురిని బలి తీసుకోవాలని అనుకున్నట్టు అని చెప్పేసి అనగానే, ఇక దేవ అయితే కూలిపోతాడనమాట. నాకు ప్రేమించడం మాత్రమే తెలుసు, మోసం చేయడం తెలీదు. నాకు మిథున మీద ఉన్న ప్రేమ చాలా స్వచ్ఛమైంది సార్. నా ప్రేమ ఎంత స్వచ్ఛమైందో చెప్పడానికి నా కన్నీళ్లే సాక్ష్యం సార్. మిథున మీద నాకున్న ప్రేమని మీరు అనుమానించారు. అందుకే మిథున్ని వదిలేసి వెళ్ళిపోమ్మని అంటే నేను ప్రాణం వదిలేసి వెళ్ళిపోవడమే. నా ప్రేమ స్వచ్ఛమైందని మీరు నిరూపించడానికి ప్రాణం పోతున్నా బాధ ఉన్నా సరే మిథున్ను వదిలేసి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి దేవ అయితే ఏడుస్తూ ఉంటాడనమాట. ఇక హరివర్ధన్ అయితే, మళ్ళీ నువ్వు నా కూతురు జీవితంలోకి తిరిగి రావని నమ్మకం ఏంటి దేవా అని చెప్పేస్తాను. కానీ చెప్పాను కదా సార్, నాకు ప్రేమించడం మాత్రమే తెలుసు, మోసం చేయడం తెలియదు. మీ నమ్మకం కోసం మిథున సాక్షిగా మీకు మాట ఇస్తున్నా. మిథున మీద ప్రేమ నాలోనే దాచుకొని నేను నరకం అనుభవిస్తా, కానీ మిథున జీవితంలోకి రాను అని చెప్పేసి చేతిలో చేసి ఒట్టేస్తాడనమాట. ఇక దేవ అయితే బాగా ఏడుస్తూ ఉంటాడనమాట. ఇక మిథున్ దగ్గరే కూర్చుంటాడు. మిథున్ని తాకాలని ప్రయత్నించి కూడా ఇక తాకకుండా ఆగిపోతాడనమాట. ఇది ఫ్రెండ్స్ మరి ఇవాల్టి వీడియో. మరి మిథునకు స్పృహ వస్తే దేవా ఏడి అని చెప్పేసి ఖచ్చితంగా అయితే అడుగుతుంది కదా. మరి వాళ్ళ నాన్న ఏం చెప్తాడు, ఏం జరగబోతుంది ఏంటి అనేది మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.